ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు రానంటే ఎలాగా? నాకైతే సంబంధం లేదు, ఎట్లా ఒకటి తీసుకురావాల్సింది. పెట్టేసేయండి, ఇంక రానప్పుడు ఇంకెందుకు ఇంకా. ఏమయ్యా ఇలా రా, వింటున్నావా? వింటున్నాను సార్. ఏం చేద్దాం మరి ఇప్పుడు హీరోకి ఏం చేద్దాం? మీరేం టెన్షన్ పడకండి సార్. మా ఊర్లో తెలిసిన వాళ్ళు మంచి ఫేమస్ యాక్టర్స్ అన్నమాట, వాళ్ళని పిలిపిద్దాం. తొందరగా పిలిపించండి. సరే సార్. ఓకే. ఏమయ్యా ఇలా రా. సార్ ఫోన్ చేశాను సార్, ఇప్పుడే వస్తున్నా, దారిలో ఉన్నా అన్నారు సార్. అదిగోండి సార్, వచ్చేసారు సార్. ఓకే, తొందరగా చూడండి. సరే సార్. మే ఆ టోపీ పెట్టుకున్నాను ఎవరో తెలిసిన ఆయన తెలియదు మే, మన పుష్ప తీసిన ఆయనే కదా. ఫేమస్ అయిపోతాం. రెడీయా? సీన్ ఏంటంటే తెలిసిన యాడ్ చేయాలి చెప్తున్నా చెప్తున్నా వినండమ్మా. సరే అమ్మా, మంచి హావభావంతో చెప్పండి. అదే మే, మన వీధి చూడడం లేదా, కోయిలగుట్ట వెంకమ్మ దాని కూతురు. అదే బావునా మే, దాంతో అయితే చేసేది లేదు మే, ఇదే కాదు మే. అమ్మా తల్లి, భావన అంటే మంచి కాదమ్మా, అదొక ఫీలింగ్. ఫీల్ అవుతా చేయండి. ఏంది ఫీల్ అవ్వాలన్నా? ఎందుకయ్యా ఫీల్ అయ్యేది మేము? ఆయన ఏమన్నా మా చుట్టమా? సరేనమ్మా, ఇప్పుడు మీరు హీరో గారు ఇలా నడుచుకుంటూ వస్తారు, అప్పుడు మీరు స్టార్ట్ చేయండి. ఏంది ఇది? నువ్వు ఏంది నా నడుచుకుంటూ వస్తే ఎట్లా? పాడుంటే కదా మనకు ఊపొచ్చేది కదా. అమ్మ తల్లి, మీరు పాడి మీద పడే ఇచ్చే వాళ్ళని నేను చెప్పలేదమ్మా. బిజినెస్ చేయండి, మీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బులు ఇప్పిస్తా. దుడ్డు మనం దండికి అన్నావు. సరే అమ్మా, ఇప్పిస్తా. అదిగో హీరో గారు వస్తున్నారు, మీకు ఇచ్చిన పొగిడే డైలాగ్స్ చెప్పండి. ఓకేనా? స్టార్ట్. నువ్వెంత గొప్ప నువ్వెన్నో అన్నా, మా అందరికి ఇల్లు ఇచ్చినావు కదా అన్నో అన్నా, మా పిల్లకాయలకి సైకిల్ ఇప్పించావు కదా అన్నో అన్నా. యాడ దొరికింది సంతరా ఇదే? ఏంది మే ఇది తరుస్తున్నాడు? ఏమో పొగడమన్నారు, పొగడం అంతే కదా. ఓనమ్మా, బతుకున్నాను చంపేస్తారేంటి మీరు? దుడ్డినా మేమే పోతామా? ఇలా డబ్బులు ఇచ్చి పంపించండి రా. పదమే లేకండి. పదమే, దేశంలో సేవలకి ఏమైనా కరువు వచ్చి కూర్చుందా ఏంది? Please like, share and subscribe.